అయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం చదివినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచు దీపమయుండును. చెప్పకూడదు, దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మాట మాట్లాడింది ఏంటంటే, ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇతను మండుచు ప్రకాశిస్తూ ఒక దీపము వలె వెలుగుచూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో కూడా అనేక మంది జనసమూహం ఉండే ఉంటారు. ఆ రోజుల్లో కూడా భక్తులు ఉన్నారు. ఆ రోజుల్లో కూడా విశ్వాసులు ఉన్నారు. ఆ రోజుల్లో కూడా అనేక మంది ఉండగా అధికారులు ఉన్నారు, సైనాధిపతులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. అనేక మంది ఉండగా దేవుడు ఒకే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మండుచు ప్రకాశిస్తూ ఉన్నాడు. అతను వెలుగు వలె దీపం వంటివారుగా అతను మండుచు ప్రకాశిస్తూ ఉన్నాడని దేవుడు ఒక సాక్ష్యం అనేది ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ బాప్టిజం ఇచ్చి యోహాను ఎలా ఉన్నాడంటే, ఆయన మండుచు ప్రకాశిస్తూ ఉన్నాడంట. అంటే ఆయన ఏ విధంగా మండుచు ఉన్నాడంటే, ఆయన జీవించిన కాలం 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూలోకంలో జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు ఆయన జీవించినప్పుడు, ఆయన వెళుతున్న ప్రాంతంలో, ఆయన సువార్త ప్రకటించే ప్రాంతంలో అనేక చోట్లకి ఆయన పయనము చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది చీకటిలో ఉన్నారు, అనేక మంది హత్యలు చేస్తూ ఉన్నారు, అనేక మంది దుర్మార్గులు ఉన్నారు, అనేక మంది వ్యభిచారులు ఉన్నారు. వారందరిలో బాప్టిజం ఇచ్చి యోహాను ఎటువంటి విధముగా ఉన్నాడంటే, ఒక అగ్ని వలె మండుచూ ఉన్నాడు. ఆయన ఒక వెలుగు వలె ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున సంఘములో ఉన్న మనందరము కూడా, ఈ రోజున సంఘములో దేవుడు కూడా ఈ రోజున మన గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? ఈ రోజు నీ భక్తిని చూసి దేవుడు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? ఈ రోజు నీ విశ్వాసం బట్టి దేవుడు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? లేకపోతే నీ ప్రార్థన జీవితం గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా? ఈ రోజున మన సంఘములో దేవుడు చూస్తూ ఉండగా మనమందరము మండేవారుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని చూస్తూ ఉండగా ఈ రోజున వెలుగు వలె దీపం వలె మనం ప్రకాశింపబోతూ ఉన్నాం. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా మంది రోజులు చూస్తూ ఉంటే, విశ్వాసుల్లో ఈ రోజున మనం చూస్తుంటే దీన స్థితిలో ఉన్నవారుగా ఉన్నారు, కష్టాలు పాలయ్యేవారు ఉన్నారు, నష్టాలు పాలయ్యేవారు ఉన్నారు, అనేకమైన ఇబ్బందులు పాలయ్యేవారు ఉన్నాము. ఇక నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావంటే, ఇప్పుడు చెరసాలలో ఉంటే చెరసాలలో లైట్లు ఉంటాయా, ఫ్యాన్లు ఉంటాయా, ఏసీ ఉంటుందా? కంటికి చీకటగా ఉన్న గదిలో ఉన్న రీతిగా చాలా మంది విశ్వాస జీవితంలో చూస్తుంటే భక్తులు ఆరిపోయి, విశ్వాసంలో ఆరిపోయి, అనేకమైన ప్రార్థన జీవితంలో ఆరిపోయి, అనేక మంది చెరసాలలో ఉండి దుఃఖపడుతున్నారు. కానీ దేవుడి రోజున మీతో మాట్లాడుతున్నాడు. ఆరిపోయిన నీ దీపమును దేవుడు వెలిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఏదైతే శ్రమ బట్టి నువ్వు, ఆయన ఎలాంటి వాడంటే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ రోజు కాదు, ఆదివారం కాదు, లేకపోతే శనివారం కాదు, మంగళవారం కాదు, లేకపోతే గురువారం కాదు, ఉపవాస గడుగులు కాదు, లేకపోతే ఈస్టర్ కాదు, గుడ్ ఫ్రైడే కాదు. కానీ బాప్టిజం ఇచ్చి యోహాను ఏ విధమైనటువంటి శ్రమ కాలంలో, దుఃఖ కాలంలో, అనేకమైన ఆటంకములు వచ్చినప్పటికీ ప్రభు కొరకు ప్రత్యేకంగా అగ్ని చేత నింపబడిన వాడుగా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఈ రోజు నీ భక్తి జీవితం ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు ఒకలా ఉండడము కాదు, రేపు ఒకలా ఉండడము కాదు, చర్చిలోకి వచ్చి భక్తి చూపించేసి బయటికి వెళ్ళి ఒకలా ఉండడము. కానీ బాప్టిజం ఇచ్చి యోహాను వలె నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నీ భక్తి ఈ రోజున ఎలా ఉందో అది ఎప్పటికీ కూడా అది ఆరిపోవటానికి వీలు లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన జీవితం అయినా సరే దేవుడు ఇటువంటి సాక్ష్యం ఇవ్వాలంటే నీ జీవితం చూసి, నీ ప్రార్థన చూసి, నీ యథార్థత చూసి, నీ కన్నీటి ప్రార్థన చూసి, బాప్టిజం ఇచ్చి యోహాను గురించి దేవుడు ఏదైతే మాట్లాడాడో నీ భక్తి ప్రార్థన జీవితం కూడా దేవుడు చూసేమన్నా తెలుసా? ఇతను ఎన్నటికీ కూడా ప్రార్థన చేస్తూ మండుతునే వ్యక్తిగా ఉన్నాడని దేవుడు సాక్ష్యం ఇవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అనేక మంది ఈ రోజున దేవుని మందిరంలో ఈ రోజున గంభీర స్వరములతో దేవుని ఆరాధించారు. అనేక మంది మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించారు. ఈ రోజున మొదటి నుంచి ఆఖరి వరకు మనం చూస్తూ ఉండండి, అందరూ స్వరమెత్తి దేవుని ఆరాధన చేస్తున్నారు, గంభీరంగా దేవుని కన్నీరు కారుస్తున్నారు, అనేక మంది చప్పట్లు పడుతూ ఉండి ఆరాధిస్తూ
చూస్తూ ఉన్నారు. ప్రభు ఈ రోజున మాట్లాడుతున్నాడు, ఇదే నీ యొక్క కన్నీరు ఏదైతే ఉందో, నీ ఆరాధన జీవితం ఉందో, ఈ ఆదివారం ఆగిపోవడం కాదు, కానీ దేవుడు నిన్ను తీరు చూస్తూ ఉండగా అగ్ని వంటి మనుషులుగా దేవుడు సాక్ష్యం. ఈ సంఘం అనేది నిద్రపోయే సంఘం కాదు. ఈ సంఘము చూస్తే విశ్వాసములో ఆరిపోయిన వారు కాదు. దేవుడు మన సంఘమును చూసినప్పుడు భక్తి హీనలు పడడానికి వీలు లేదు. నీ ప్రార్థన అనేది ఆరిపోవడానికి వీలు లేదు. నీ విశ్వాసం ఆరిపోవడానికి వీలు లేదు. దేవుడు ఏదైతే బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి చూసి సాక్ష్యం ఇచ్చిన రీతిగా సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వబోతున్నాడు. అది ఎటువంటి సాక్ష్యం అంటే, బెతెస్దా, పెంతెకోస్తు చర్చలో ఉన్న విశ్వాసులు వారు నిత్యము మండుచూ ఉన్నారు. వారు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నారు. కష్టకాలంలో ప్రార్థిస్తూ ఉన్నారు. శ్రమ కాలంలో దేవునికి మొర్ర పెడుతూ ఉన్నారు. వారు నిన్న నేడు ఏకరీతిగా వారు మండుచు ప్రకాశిస్తూ దీపం వచ్చి వారిగా ఉన్నారని దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏ ఆదివారం అందరూ ఆరాధన చేస్తాం, నెక్స్ట్ వారం దీన పడతారా? అందరం మొహం చూస్తూ ఉంటాను. నేను ఎవరెట్ట ఆరాధన చేస్తారు అందరం చూస్తూ ఉంటాను. నేను చూడలేము. కొంతమంది ఉంటారు ఎప్పుడు గుడ్ల గుబ్బిలా కళ్ళు ఎత్తి ఉంటాయి, ఎప్పుడైనా కళ్ళు మూసుకుని ఆరాధన చేస్తారని చూస్తారు. కొంతమంది అందరు ఆరాధన చేస్తూ ఉండగా అందరిని గమనించేవారు ఉంటారు. లేకపోతే దేవుని మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది సెల్ ఫోన్ దాడుకునే వారు ఉంటారు. దేవుని ఆరాధన చేస్తూ ఉండగా అనేక మంది పిల్లలతో ఆటలాడేవారు ఉంటారు. కానీ దేవుడు వచ్చి మాట్లాడుతున్నది ఏంటి తెలుసా? ఎంతవరకు దుఃఖపడ్డావు, ఎంతవరకు ఎప్పుడు వెలుగు చూడాలనుకుంటున్నావు, ఎప్పుడు దేవుని ముఖ దర్శనము చూడాలనుకుంటున్నావు, ఎప్పుడు దేవుని శక్తి కోసం చూడాలనుకుంటున్నావు, దేవుడి ద్వారా ఎప్పుడు ఆరోగ్యం పొందుకోవాలని చూస్తూ ఉన్నావు, దేవుడి ద్వారా ఒక మేలు పొందుకోవాలని చూస్తూ ఉన్నావు. దేవుడి రోజున మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను వెలిగించే సమయం ఇది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రార్థనలను మండుతూ ఉండు, శ్రమలో ప్రార్థిస్తూ ఉండు, శోధనలో ప్రార్థిస్తూ ఉండు. దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడంటే వెలిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా. హల్లెలూయా. మరి సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా. స్వరమెత్తి దేవునికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా. 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 పొద్దున్నే నాన్నతో చర్చికి దిగాను. ఇదే వాక్యం కొంచెం మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఆయన కూర్చోబెట్టి నేను బోధనతో బోధిస్తూనే ఉన్నా. ఇది మాట్లాడబోతున్నాను, దేవుడు ఈ రోజు నాకు ఇది మాట్లాడబోతున్నానని ఆదివారం 10 రోజు కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఇప్పుడు ఉనికిలి గ్రామంలోనే నేను వెళుతున్నా. ఉనికిలి గ్రామంలోకి వెళుతున్నప్పుడు నాకంటూ ఒక సంఘానికి ఒక పేరు ఉండాలి. అది ఎటువంటి పేరు పెట్టాలంటే, ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, బెతెస్దా, పెంతెకోస్తు అగ్ని వంటి సహవాసము. ఈ సంఘంలో నట్టబోతూ ఉన్న ఉనికిల్లో ఆ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను ఎలా విధంగా నేను వాక్యం ద్వారా ఏర్పరచాలంటే, ప్రతి ఒక్కరు కూడా నిత్యము వారు మండేవారుగా ఉండాలి. శ్రమలో ప్రార్థిస్తూనే ఉండాలి, శోధనలో ప్రార్థిస్తూనే ఉండాలి, ఇరుకులో ప్రార్థిస్తూ ఉండాలి, కష్టకాలంలో ప్రార్థిస్తూనే ఉండాలి. ఏదైతే నీ జీవితంలో కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నారో నిత్యము వారు మండుతూనే ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎక్కడ పెట్టారు మరి ఈ చర్చ అని అనుకుంటారేమో. ఆత్మీయతలో మనందరము కూడా ఏక మనసు కలిగిన వారమే కనుక బెతెస్దా, పెంతెకోస్తులు 5 మినిస్ట్రీస్ దేవుడు మాట్లాడుతున్నారు. చివరి దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. హల్లెలూయా. 33.5 సంవత్సరములు జీవించిన కాలము బాప్తిస్మం ఇచ్చిన యోహాను మండుతూనే ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ రోజు నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత కాలం మనం బ్రతికేమన్నది కాదు. నువ్వు 50 ఏళ్ళు బతుకు, 60 ఏళ్ళు బతుకు, 70 ఏళ్ళు బతుకు, 80 ఏళ్ళు బతుకు. నీ విశ్వాస జీవితంలో అబ్బో నేను 30 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేసావు, నేను పాటలు పాడేదాన్ని. ఈ రోజు నాకు 50 ఏళ్ళు వచ్చేసరికి నాకు బీపీ వచ్చింది, నరాల వీక్నెస్ వచ్చింది, నేను పాడలేను అనుకునేవారు లేరా? అమ్మో నాకు థైరాయిడ్ వచ్చింది, ఒకప్పుడు మోకాళ్ళు వేస్తే గంట సేపు ప్రార్థన చేసిన నేను ఈ రోజు నా యొక్క బలహీనతను బట్టి నేను ప్రార్థించలేకపోతున్నానని ఆగిపోతున్నావు. అప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను వలె నువ్వు నిత్యము మండిన వారిగా ఉన్నావా? లేరు. నీ ప్రార్థన జీవితము శ్రమ వచ్చేలాగే నష్టం వచ్చిందనుకోండి, కష్టం వచ్చిందనుకో, మొహాలు మార్చుకుని దేవుని మందిరంలో రావటమా? వచ్చేవారంటారు మనసు బాగాలేదు, నష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అప్పు బాగాలైపోయామని కూర్చున్నావు. కానీ ప్రభు ఈ రోజున మాట్లాడుతున్నాడు. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి జీవితం కూడా ఎలా ఉండదు తెలుసా? నీకు 30 ఏళ్ళు రావచ్చు, 50 ఏళ్ళు రావచ్చు, 60 సంవత్సరం రావచ్చు, 70 సంవత్సరంలో రావచ్చు, కానీ నీలో ఉన్న విశ్వాసం అనేది అది మండుతూ ప్రకాశిస్తూ వెలుగు వలె దీపముగా ఉండాలి.
బీపీ అయి ఉండొచ్చు కానీ, మీ ఏదైనా అనారోగ్యమై ఉండొచ్చు కానీ ప్రభు మాట్లాడుతున్నాడు. లాస్ట్ నెల వచ్చేసరికి నాకు కామెర్లు వచ్చినాయి, ఎవరికి తెలియదు. నాకు కామెర్లు వచ్చినాయి, 2.8 వచ్చినాయి, 1.0. తాగుడు అలవాట్లేదు, ఏ అలవాట్లేదు, దేవుడు నిత్యం ఉండేవాడిని ఉపాసకుడికి ముందు. దాని తర్వాత ఏమైందంటే ఈ కిడ్నీ కూడా వాల్యూస్ కూడా కరెక్ట్గా బోర్డర్కి వచ్చి ఆగినాయి. ఇన్ఫెక్షన్ ఇక కిడ్నీది దాటిందంటే ఎఫెక్ట్ అయిపోయినట్టే. ఈ లివర్ కూడా వాల్యూస్ కూడా పెరిగిపోయినాయి, కొలెస్ట్రాల్ పెరిగిపోయింది. ఏంటి అని చెప్పేసి నాలో ఉనికి వెళ్ళాలి. ఇక్కడ కొత్తపల్లి వాక్యం చెప్పా, ఇక్కడ వాక్యం చెప్పా. నాలో తూలు వస్తుంది, పొట్టలో ఇబ్బందిగా ఉంది, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఉన్నది. చిన్న వయసులో ఇక్కడ వెంక అన్నయ్య తీసుకున్న ఒక రోజున అమ్మేదో వెళ్ళొకసారి బాలాజీ వెంకట్రావు ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళమంటే ఆడు అన్నాడు చూసి, అమ్మో ఇంత చిన్న వయసులో ఎంత 25 ఏళ్ళకి నీకు ఎంత శోధన రావడం ఏంటి, ఎంత శ్రమ రావటం ఏంటి? ఒక కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి ఒక లెటర్ రాశాడు, ఎవరికి తెలియదు విషయం. లివర్ సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గరికి ఎక్కడికి రాశాడు, ఈ 2 చోట్లకి వెళ్ళు, ఎందుకంటే నేను కూడా నీకు మందులో కూడా చెప్పేసాను అన్నాడు. అన్న తర్వాత ఈ విషయం గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. కానీ అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఆరాధనలో ఎప్పుడు నా యొక్క పరిస్థితి గురించి నేను దుఃఖపడాల. ఉనికిలు ఎప్పుడు వస్తుందా, ఈ రోజు ఆదివారం వస్తుంటే అన్నయ్య వాక్యం చెప్పినా సరే సాయంత్రం కల్లా నేను అక్కడ వాక్యమును ప్రకటించాలి. అంత నీరసంలో కూడా, అంత తూలిలో కూడా రోజున ఉనికిలు వెళ్ళి 2 గంటలు 3 గంటలు దేవుని సువార్త ప్రకటించి ఈ రోజున ఇక్కడ నిలబడ్డాను కదా అన్నది ఎప్పుడో కాదు, పోయిన నెల విషయం జరిగింది. కానీ ఈ రోజున సంపూర్ణంగా దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు. హల్లెలూయా. నేను కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, నేను లివర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలా. ఈ రోజున దేవుని సన్నిధిలో దేవుడు వాక్యములు పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాను. ఎంతో మంది నా జీవితం గురించి బాధపడ్డా. ఈ చిన్న వయసులో అనారోగ్యం ఏంటి, పెళ్లి కావాల్సిన వాడిని, ఎంత భవిష్యత్తు ఉంది ఏంటి అని చెప్పి కొంచెం ఆలోచన ఉన్నా సరే నేను ఒకటే అనుకున్న, ప్రభువు కొరకు ఎప్పటికైనా ఏ అనారోగ్యం వచ్చినా ఏ శోధన వచ్చినా ప్రభువు కొరకు జీవించినంత కాలం నేను మండుతూనే ఉంటా. దేవుని వాక్యం ప్రకటించడం ఆపడం. ఎంత నీరసంలో ఉన్నా సరే ఉనికిల ప్రాంతములకు వెళ్ళాను సువార్త ప్రకటించాలి. కానీ ఎంత ప్రయాసపడి వెళ్ళినా సరే కొన్ని ఎలా ఉంటున్నాయండి, దేవుడు తీర చూడగా నిద్రపోయేవారు కనపడుతున్నారు సంఘంలో. దేవుడు తీర చూసి నీ గురించి సాక్ష్యం చేస్తుంటే నిన్న నేడు ఏకరీతిగా ఇతను నిద్రపోయేవాడే. అది వరకు చూసిన కూడుకుంటున్నాయి. ఇంకప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఎప్పుడు నేను దేవుని మందిరంలో సంచారముడు చేస్తూ ఉండగా పలానా వ్యక్తి నిత్యము నిద్రపోతూ ఉన్నాడు. నేను తీరా చూడగా ఒక విశ్వాసి అపహాసము చేయడం మొదలు పెడుతున్నాడు. ఒక పక్క సేవకుడు వాక్యం చెప్తూ ఉంటే సేవకుడు గురించి అపహాస్యులుగా ఉన్నారని చెప్పి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇవ్వడా, చూడడా, దేవుడికి తెలియదా నీ హృదయంలో ఏమో జరుగుతున్నదో అది దేవుడికి తెలుసు. నువ్వు సేవకుడు వాక్యమును బోధిస్తూ ఉండగా సేవకుడు గురించి ఎటువంటి అపహాసము చేస్తున్నావో దేవునికి తెలుసు. ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు ప్రతి బిడ్డతో. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, నీకు అనారోగ్యం రావచ్చు, నీకు వేదన రావచ్చు, నీకు శ్రమ రావచ్చు, ప్రభువులో నిత్యము ప్రార్థించేవాడుగా ఉంటే నీ జీవితమును దేవుడు వెలిగించేవాడుగా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఒక స్త్రీ ఉందంట. ఆ స్త్రీకి 2 కాళ్ళు లేవంట. 2 కాళ్ళు లేకపోతే ఉంటే ఆమె వీల్ చైర్ వేసుకుంటూ ఎంతో ప్రయాసతో దేవుని మందిరానికి వెళ్ళేదంట. ఎంతో ప్రయాసతో ఒక మనిషి పోయాలి, అంత దూరం వెళ్ళాలంటే బైబిల్ ఎన్ని టైం చదువుతూనే ఉండేదంట. చాలా మంది అన్నారంట, ఏమ్మా దేవుడు ఉంటే నీకు ఈ స్థితి ఏంటమ్మా, దేవుడు ఉంటే నీ కాళ్ళ బలహీనత ఏంటమ్మా, నిన్ను ఒకరు తోచేది ఏంటమ్మా, నీ నమ్ముకున్న దేవుడు నిన్ను నడిపించలేడా అని చెప్పి చాలా మంది అపహాసం చేయటం మొదలు పెట్టారంట. అయినా సరే ఆ తల్లి యొక్క ప్రార్థన అనేది ఎప్పటికీ అది ఆపకుండా ప్రార్థిస్తూనే ఉంది. దేవుని యొక్క వాక్యములు చదువుతూనే ఉంది. ఎన్ని సంవత్సరములైనా సరే, ఎంతమంది నిందించినా సరే, ఎంత శ్రమ పెట్టినా సరే, ఆమె ఆ శోధనలో దేవుడి వాక్యము చదవడం ద్వారా ఈ రోజు ఏం తెలిసింది తెలుసా, రొనాల్డ్ ట్రంప్ అతని ఆమె యొక్క మనవడే. హల్లెలూయా. ఒక మనిషిని దేవుడిలో వెలిగించే వారిగా ఉంటే దేవుడు వారిని వెలుగుగా ఒక దేశానికి వారి యొక్క మనవడిని ఉంచాడు. ఈ రోజున సంఘంలో కూడా మనము శ్రమలో అయినా సరే, ఎంత నిన్ను అవమానం పెట్టినా, నీ దీనదశ పెట్టి ఎవరు అవమానపరిచినా, నీ కష్టకాలంలో నిన్ను అవమానపరిచినా, నీ బిడ్డల గురించి ఎవరైనా అవమానకరంగా పరిచినా, నీవు ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఏదైతే నీ భక్తి చూపిస్తూ ఉన్నావో, ఏదైతే దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఉన్నావో, అది నిన్న నేడు ఎప్పుడు ఏకరీతిగా మండుతూ ఉన్నప్పుడు దేవుడి రోజున నీ బిడ్డల భవిష్యత్తులో వెలిగిన
వెలిగించబోతూ ఉన్నాడు. దేవుడు మీ కుటుంబమును వెలిగించబోతూ ఉన్నాడు. దేవుడు మీ జీవితంలో చీకటిగా జీవితాన్ని మేము దీపము వలె వెలిగించబోతూ ఉన్నాడు. చెప్పబడి దేవునికి స్తోత్రాలు చేద్దాము. హల్లెలూయా. నమ్మినట్లయితే దేవునికి ఎట్లయితే స్వరమెత్తి ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. దేవుడు స్తుతిద్దాము. హల్లెలూయా. 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 ఇంకో చోట 40 సంవత్సరాలు చర్చికి వెళ్ళిందంట. 40 సంవత్సరాల నుంచి కాళ్ళ నొప్పులు వచ్చినాయంట. ఇక చర్చికి వెళ్ళాలంట. ఇంట్లోనే టీవీ పెట్టుకొని టీవీ చూసిద్దంట. ఇంటికాడే ఉండి వాక్యం చూసంట. వాళ్ళ కోడలు వెళ్ళి ఈ యొక్క బల్లారకు సంబంధించిన దేవుని రొట్టె తీసుకొచ్చి ద్రాక్ష తీసుకొస్తే తాగేసి ఇంట్లో ఉంటుందంట. ఆమెకి కాళ్ళు ఇది ఉంటుంది. నేను ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? ఇక్కడ మన సులమిత అంటే ఉంది, ఆమెకి నడుము ప్రాబ్లం ఉంది. కానీ అంత బాధలో కూడా బండి ఎక్కడానికి కూడా ఆమెకి చాలా ఇబ్బంది ఉంది. చూస్తున్నాము కదా అందరము. ఎంతో బాధలో కూడా బండికి ప్రయాసపడి ఎక్కడి నుంచి నడుచుకుంటూ అడుగు వేసుకొని దేవుని మందిరంలో ఆమె విశ్వాస జీవితం అనేది ఎప్పుడు ఇంతమంది ఉన్న విశ్వాసం అది ఇప్పటికీ కూడా అలాగే ఉంది. కానీ దేవుడి రోజున మాట్లాడుతున్నాడు. వారి యొక్క జీవితంలో దేవుడు ఒక ఉన్నత స్థానం ఇవ్వబోతూ ఉన్నారు. వారి మనవరాళ్లకు ఎవరైతే ఉంటూ ఉన్నారో వారిని దేవుడు వెలిగించబోతూ ఉన్నాడు. వారిని ప్రకాశిస్తూ వెలిగించబోతూ ఉన్నారు. హల్లెలూయా. సంఘంలో మన బిడ్డలు కోల్పోయిన వారికి భయపడవద్దు. మీ బిడ్డలు కోల్పోయారని బాధపడవద్దు. మీ బిడ్డలు కోల్పోయారని బాధపడవద్దు. ఎందుకంటే ఇప్పటికి అదే భక్తి ఉంది నీలో. ఇప్పటికి అదే ప్రార్థన ఉంది. ఇప్పటికి ఇదే విశ్వాసం ఉంది. దేవుడి రోజున మీ కుటుంబాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బాప్టిజం ఇచ్చిన యోహాను వంటి సాక్ష్యం ఈ రోజు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అది ఎటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? ఈ సంఘంలో మన బిడ్డలు ఎటువంటి వారంటే అనారోగ్యంలో దేవుడు స్తుతించేవారు. బిడ్డలు కోల్పోయిన విశ్వాసముతో ఉండేవారు. బిడ్డలు కోల్పోయిన అనారోగ్యంలో దేవుడు ఆరాధించే మనిషి కలిగిన వారు. కాళ్ళలో ఓపిక లేకపోయినా సరే ఏదో దూర ప్రాంతం నుంచి పరిగెత్తుకు వచ్చేవారు. దేవుడి రోజున మీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మీ జీవితములేంటి, మీ కుటుంబాలేంటి దేవుడు వెలిగించబోతున్నాడు. నమ్మినట్లయితే స్వామి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా. హల్లెలూయా. వెలిగించగలిగిన వాడు ఉన్నాడు. చీకటగా ఉన్న జీవితములు వెలిగించగలిగిన దేవుడు మనకున్నాడు. బలహీన సమయంలో లేవనెత్తగలిగిన దేవుడు మీకున్నాడు. మీ భక్తిని చూసి దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చే దేవుడు మీ మధ్యలో ఉన్నాడని దేవుడి రోజున మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే మార్కు సువార్త తీసుకున్నట్లయితే మార్కు సువార్త 1:6 చదివినట్లయితే యోహాను వంటి రోమముల వస్త్రమును మొల చెట్టు తోలగట్టి ధరించుకుని వాడుగా ఉన్నాడు. అడవి తేనెను మిడతలను తినేవాడుగా ఉన్నాడు. చెప్పడానికి స్తోత్రం చెల్లిద్దాము. మొదటిగా చూస్తుంటే ఎటువంటి విధంగా ఉన్నాడు? అగ్ని వలె మండుచు ప్రకాశిస్తూ ఎప్పటికీ అలాగే ఉన్నాడు. రెండవదిగా ఆయన యొక్క జీవితంలో మనం చూస్తూ అంటే ఒంటి యొక్క రోమములు అంటే ఒంటి యొక్క చర్మమును కప్పుకునేవాడంట. మొల చుట్టూ తోలను ధరించుకునేవాడంట. ప్రతి దినము కూడా తేనెను అడుగు తేనె తాగేవాడంట. మిడతలను తినేవాడుగా ఉన్నాడంట. ఈ చరిత్ర నుంచి నేను చెప్పబోతూ ఉన్నాను. ఈ యొక్క బాప్టిజం ఇచ్చే యోహాను మనం చూస్తూ ఉంటే ఆ రోజుల్లో దైవజనులు మంచి వస్త్రాలు వేసుకునే వారు ఉన్నారు. కానీ ఈయన జీవితం చూస్తుంటే ఒక ప్రత్యేకమైన జీవితం. అదేంటంటే ఈ యొక్క ఒంటి చర్మమును కలిగిన రోమములు ధరించుకునేవాడు. అంటే ఈ ఒంటి అనేది మనకు దేనికి సాదృశ్యం అంటే శ్రమకు. దేనికి? అందరూ స్వరం చెప్పాలి, తల్లెత్తి చెప్పాలి. ఏంటి? ఒంటి దేనికి సాదృశ్యము? శ్రమకు సాదృశ్యముగా ఉన్న ఈ యొక్క ఒంటిని చూస్తూ ఉంటే ఎడారి పైరులో నడుస్తూ ఉంటది, వానకు తడుస్తూ ఉంటది, ఎండకు ఎండుతూ ఉంటది. అటువంటి యొక్క దాని యొక్క శరీరము తీసుకొని దాని యొక్క స్కిన్ తీసుకొని అతని మీద చర్మంగా ధరించుకొని అతను జీవించేవాడు. అంటే ఈ రోజున ఆయన మండటానికి గల కారణము, ఆయన అగ్ని చేత నింపబడడానికి గల కారణము, అనేక మంది లోక సంబంధమైన వారి ఎదుట ఒక దీపం వల్లే ప్రకాశింపబడడానికి గల కారణం ఏంటి తెలుసా? శ్రమ అనే ఆయుధమును ఆయన ధరించుకొని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన దేవుని కొరకు మండుతూనే ఉన్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మీ జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు వెలిగించబడాలంటే, నీ జీవితంలో నువ్వు ప్రకాశించబడాలంటే, నీ జీవితంలో నీ చీకటిగా ఉన్న నీ బ్రతుకు వెలుగుగా మార్చబడాలంటే, నీ శ్రమలో కూడా నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ శ్రమ దినములో నువ్వు దేవుడిని ప్రార్థిస్తూ ఉండగా, నీ శ్రమ దినంలో దేవుడిని స్తుతిస్తూ ఉండగా, నీ శ్రమ దినంలో దేవుడిని కనపరుస్తూ ఉండగా దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. శ్రమ అనే ఆయుధం అనేది నువ్వు ధరిస్తూ
తీస్తూ ఉండగా నీ జీవితంలో దేవుడు వెలుగును కనపరుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది రోజు చూస్తుంటే సంఘంలోనికి వస్తూ ఉంటే ఎక్కడ వస్తారు కొంతమంది, మన సంఘంలో లేరులే, బయట సంఘంలో చూస్తుంటే ఒక ఫంక్షన్కి వచ్చినట్టు మొత్తం ధరించుకొని వస్తూ ఉంటారు. కానీ వారిలో ఏ విధమైన అగ్ని ఉండదు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పూలు ధరించేసుకొని, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గాజులు వేసేసుకొని, మూతికి బయటకు వచ్చినప్పుడే లిప్స్టిక్ వేసుకొని, ఇంత పిల్లలకు కూడా వదలట్లేదు, ఇంత పిల్లలకు కూడా లిప్స్టిక్ వేసేసి చేతి గోలు రంగులు వేసి పంపిస్తలేదా? పంపించేవారు ఉంటున్నారు. కానీ ఆ రోజున ఆయనకు అన్నీ ఉండే వస్త్రములు, ఆ రోజున కూడా మంచి మంచి వస్త్రములు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ విధముగా ధరించుకోవడానికి గల కారణం ఏంటంటే, ఈ రోజు నీకు ఎన్ని ఉన్నా సరే, మీషో ఇప్పుడు కొత్తగా మీషో వచ్చింది. దేవుడి కొరకు ఏం చేయరు కానీ కొంతమంది ఎలా ఉంటారంటే, దేవుడి కొరకు ఒక పని చేయరు కానీ మీషోలో శారీలు పెడుతూ ఉంటారు, మీషోలో జాకెట్లు పెడుతూ ఉంటారు, మీషోలో వచ్చేసరికి షూలు పెడుతూ ఉంటారు, మీషోలో చెప్పులు పెడుతూ ఉంటారు. నీ ధర్మం కోసం నీ ధర్మను దేనికి ఉపయోగిస్తూ ఉన్నావు, నీ ధర్మను వ్యర్థమైన దాని కోసం ఉపయోగిస్తూ ఉన్నావు. దేవుడి రోజున మాట్లాడుతూ ఉన్నాడు, నీవు తగ్గించుకొని దేవుని కొరకు ఏ పని అయితే నువ్వు చేయగలుగుతూ ఉంటావో, దేవుడి రోజున నీ కుటుంబంలో గొప్ప వెలుగును కనపరచాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ధనం ఉంటే ఏమో కొనుక్కుందాం అనేది కాదు, కానీ నీకు కలిగిన దాంట్లో నీ శ్రమలో నువ్వు దేవుని కొరకు ఎట్టి పని చేస్తావు, అప్పుడు దేవుడు వెలిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, కొంతమంది ఎలా ఉంటారంటే, నా కుటుంబం వెలిగించబడాలంటే నేను ప్రార్థన చేస్తే సరిపోతుంది, నేను ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకంలో ఉన్న దేవుడు నా కోసము ఒక డబ్బు కట్ట తీసుకొచ్చి ఎదురుగా పడేస్తారని కొంతమంది అనుకునేవారు లేరా? మాయా దీపములాగా దేవుడు నా కొరకు ఒక ధనం తీసుకొచ్చి ఆశీర్వాదం తీసుకొచ్చి ఎదుటి పెడితే అవదు. లేకపోతే అయ్యగారు వస్తే ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మాస్టర్ గారు వచ్చి పెద్దయ్య గారు వచ్చి పెళ్ళికి ప్రార్థన చేసి ఇస్తూ ఉండగా నేను వెళ్ళిపోయి తెల్ల పేపర్ పెట్టి పెన్ను పెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడంటే అవుతుందా? అవదు. ఏం చెప్తున్నాడంటే దేవుడు, మీ జీవితంలో మీరు వెలిగించబడాలన్నా, దేవుడు ఏదైతే మీ జీవితంలో మీ కుటుంబంలో ఆశీర్వాదం చూడాలన్నా, దీపం వల్ల నీ కుటుంబం వెలిగించబడాలన్నా, నీ కుటుంబ పరిస్థితులు వెలిగించబడాలన్నా, దేవుడి రోజున మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ యొక్క జీవితంలో నీ బిడ్డల కోసం నువ్వు కష్టపడి శ్రమ పడినప్పుడు, హల్లెలూయా, నీ వ్యాపారంలో నువ్వు కష్టపడినప్పుడు, నీ చేతి పనులు నువ్వు కష్టపడినప్పుడు, నీ కలిగిన దాంట్లో నువ్వు శ్రమపడి కష్టపడినట్లయితే దేవుడి రోజు అంటున్నాడు, నేను నిన్ను వెలిగించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. పేతురు ఏం చేస్తున్నాడంటే, బోటట్టుకుని వెళ్ళిపోయాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఎంతో శ్రమ పడ్డాడు, కానీ ఏమీ దొరకలా. రాత్రంతా కష్టపడిన ఏమీ దొరకనప్పటికీ ఆ యొక్క పరిస్థితులు ఎవరు గమనించారు? యేసుక్రీస్తు వారు గమనించారు. ఈ రోజున దేవుడిదే అంటున్నాడు, ఎంతకాలం మేము శ్రమిస్తూ ఉన్నాం, ఎంతకాలం మేము కష్టపడుతూ ఉంటాం, ఎంతకాలం బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం మేము కష్టపడుతూ ఉంటాం, నువ్వు శ్రమిస్తూ ఉన్నావు. దేవుడు అంటున్నాడు, ఎట్టి శ్రమ అయితే నువ్వు పడుతున్నావు, నీ కష్టంలో ఎంత శ్రమ పడి నీ బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్నావు, నువ్వు ఎంత కష్టపడి నీ భవిష్యత్తు కోసం చదువుతూ ఉన్నావు. దేవుడు అంటున్నాడు, నీ శ్రమలో నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో, ఎంత శ్రమ పడుతున్నావో, ఎంత కష్టపడుతున్నావో, నీ బిడ్డల భవిష్యత్తు నేను వెలిగించబోతూ ఉన్నాను. హల్లెలూయా. మొదటిగా మనం చూసినట్లయితే ఎప్పుడు నీ భక్తి ఎలా ఉండాలి? వెలిగించబడాలి. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతారా? లేకపోతే నష్టాలు వచ్చిందని చెప్పేసి ప్రార్థన ఏదైనా పడుకుంటారా? నీ కష్టం వచ్చినా, వేదన వచ్చినా, అనారోగ్యం వచ్చినా సరే, ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ మండుతూ ప్రకాశిస్తూ ఉన్నట్లయితే దేవుడు వెలిగించబోతున్నట్టున్నాడు. మరలా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏ విధంగా ధరించాడో, నీ జీవితంలో కూడా శ్రమలో నువ్వు ఆ యొక్క శ్రమను ఆయుధం చేసుకొని నీ బిడ్డల గురించి కష్టపడినట్లయితే, ఏదైతే నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడుతున్నావైతే దాన్ని దేవుడు వెలిగించబోతూ ఉన్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే ఆయన నడుము చుట్టూ ఏమో కట్టుకున్నాడు? తోలదట్టు ధరించుకుని ఉన్నాడు. తోలదట్టు అంటే ఈ రోజున మనం చూస్తుంటే ఒక బెల్ట్. అయితే ఇర్మియా గ్రంథం కూడా ఒకసారి తీసుకోండి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనము. ఇర్మియా గ్రంథము, నాకు కీర్తి స్తోత్రము మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండినట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యోధా నేను అంటి ఉన్న రీతిగా నన్ను
యెహోవా సెలవిచ్చును. చెప్పండి, దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. నిద్ర వస్తున్నవారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. పిల్లలు ఆడుకునే వారందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. లేరా ఉన్నారు బ్యాచ్, వెనకల బ్యాచ్. ఈ మున్నెప్పల ఆడ బ్యాచ్ అంతా ఒక చోట పెట్టాలి. ఏ వదిన నీ దగ్గర కూర్చోబెట్టుకో. వెనకాల ఉన్న ఆ వెనకాల ఉన్న బ్యాచ్ మొత్తం అంతా ఇక్కడ కూర్చోవాలి నెక్స్ట్ ఆదివారం నుంచి. లేకపోతే ఈ మూలన కూర్చోబెడతాను, మా మట్టికి వెనకాల కూర్చోబెడతాం. ఆటలు ఆడుతున్నా. ఈ సండే స్కూల్ కూడా పెట్టినప్పుడు ఒక భయభక్తులన్నా నేర్పించాలి మనం వాళ్ళకి కూర్చోబెట్టి. ఊర్లో ఊసలాడుకున్నట్టు ముసలు ముచ్చట్లు ఎక్కువైపోయినాయి వాళ్ళకి. మళ్ళా చదవండి ఒక వాక్యము, నాకు కీర్తి స్తోత్రములు మహిమలు కలుగుటకై వారు నాకు క్షణముగా ఉండినట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యోధా వంశస్థులందరినీ నడికట్టు వారు నా మాటలు వినకపోయి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోధా యొక్క ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. వారి నడగట్టి ఏదైతే ఉంటుందో వారికి నేను నడుముకు అంటిగచ్చి ఉన్నాను. కానీ వారు ఏం చేస్తున్నారండి? నా మాట వినట్లేదు. ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతున్నారు. ధనమును ఎంత సమకూర్చినా, ఆస్తుపాస్తులు ఏదైనా తోడుగా ఉంటాయి అనుకుంటూ ఉంటారు చాలా మంది. ధనము తోడుగా ఉంటుంది అనుకుంటున్నారు, లేకపోతే ఏదైతే ఆస్తుపాస్తులు నాకు తోడై అనుకుంటున్నారు, లేకపోతే స్నేహితులు తోడుగా ఉంటారని అనుకుంటున్నావు, నీ బంధువులందరూ నీకు తోడుగా ఉంటు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఈ రోజున అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే నా మాట వినట్లేదు. ప్రభు ఈ రోజున అంటున్నాడు, మొదటిగా నీ విశ్వాస జీవితంలో శ్రమ అనేది ఆయుధముగా ఉండాలి. రెండోదిగా ఏముండాలంటే ఆయన నీకు తోడుగా ఉన్నట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యములు, అలాగే నీ జీవితంలో దేవుడు వెలిగించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు చూసిన ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఏంటంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలను మనం చూస్తూ ఉంటాము. ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బబులోను సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఒక రాజు ఏం చేస్తున్నాడంటే ఎదురుగా ఒక ప్రతిబంధ ఏం చేశాడు, బంగారు ప్రతిబంధ ఏం చేసి ఏమంటున్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, దీన్ని ఏం చేయాలో తెలుసా? ఈ ప్రజలకు ఎవరైతే ఉంటున్నారో వారు ఏం చేయాలంటే సాష్టాంగ నమస్కారములు చేయాలని చెప్పేసినప్పుడు ఇశ్రాయేలు అందరూ దాని మీద సాష్టాంగం చేశారట. కానీ ఒక ముగ్గురు వ్యక్తుల మట్టికి సాగిలపడలేదు. అంటున్న యొక్క అగ్నిలోనికి వారిని తీసుకొని వారిని ఆ లోపలికి వేసిన తర్వాత ఆ లోపల వేసిన వారు కూడా అగ్ని చేత చనిపోయారంట. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోల అగ్నిలో కూడా పగపగ దేవుని అగ్నితో వండుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆ రాజు ఎవరైతే తోసివేశాడో, ఏ రాజు అయితే ముగ్గురిని తీసుకొని అగ్నిలో వేశాడు, ఎప్పుడైతే ఆ రాజు వారిని చూస్తూ ఉండగా అగ్నిలో వెలుగువలే మండుతూ ఉన్నారు వారు దేవుని కొరకు. హల్లెలూయా. ఆ ముగ్గురితో పాటు కూడా దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఈ రోజున దేవుడు అంటూ ఉన్నాడు, అందరికి తోడున్నారని చెప్పి నువ్వేమనుకుంటున్నావు? బాధపడుతున్నావా లేదా? నాకు అన్న ఉన్నాడు కానీ లేనట్టు బాధపడుతున్నావు, లేకపోతే నీకు తండ్రి నుండి కూడా నిన్ను పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావు, నీ తల్లి నుండి కూడా నిన్ను పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావు, నీ సహోదరులు ఉన్నారని చెప్పనుకుంటున్నావు కానీ నీ సహోదరుల ద్వారా నీకు దూరం అయిపోయారని బాధపడుతున్నావు. కానీ దేవుడు ఈ రోజున అంటున్నాడు, ఇశ్రాయేలుకు నేను తోడుగా ఉన్నాను. చెప్పడం దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేశమంతట అన్ని ప్రాంతాలు బాప్టిజం ఇచ్చి యోహాను గురించి సాక్ష్యం ఇస్తున్నారు లేదా? మనం ఈరోజు చదువుకున్నదే బాప్టిజం ఇచ్చి యోహాను గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎక్కడ బాప్టిజం ఇచ్చి యోహాను? మనది ఎక్కడ వదినపల్లి కానుకోళ్ళు. కానీ ఈ రోజు నీ భక్తి విశ్వాసం జీవితంలో నీ జీవితంలో కూడా దేవుని కొరకు మండేవారుగా ఉన్నట్లయితే ఈ రోజు నువ్వు ఇక్కడ పరిమితమే కాదు, కానీ నీ బిడ్డలు అనేకమైన దేశ విదేశాల్లో వారు వెలిగించబడబోతున్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈ యొక్క వాక్యమును సిద్ధపడుతూ ఉన్నప్పుడు నాకు దేవుడు ఇచ్చిన బయలుపరిచింది ఒకటే ఏంటంటే, ఒక మనిషిని తోడుంటే శ్రమ అనేది ఆయుధముగా ఒక సేవకుడు ధరించుకొని పరిచయం చేసినప్పుడు అది రాష్ట్రానికి పరిమితము కాదు, ఒక ఊరికి పరిమితము కాదు,
అది ఒక దేశానికి. అయితే అది నాన్నగారి గురించే నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడెక్కడో చూస్తున్నాం ఎందుకు, ఎక్కడెక్కడ చూస్తున్నాం ఎందుకు? ఇదిగో మీ నాన్నగారి జీవితంలో మనం చూసినట్లయితే శ్రమ అనేది ఆయుధముగా చేసుకున్నాడు. అప్పుడు ఏ బలం ఉందో, 20 సంవత్సరముల క్రితం ఎంత బలం ఉందో, 18 సంవత్సరములకు దేవుని వాక్యమును ప్రకటించుకొని అనేకమైన ప్రాంతాలకు ఎటువంటి బలం ఉందో, ఈనాటికి కూడా వాక్యములు ఆయన మండుతూ ప్రకాశిస్తూనే ఉన్నాడు. చూడడానికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎంత వర్షం వచ్చినా సరే బండి వేసుకుని వెళ్ళిపోతానంటే రాత్రి నేను ఎప్పుడో వచ్చిన తర్వాత చలిగా ఉంది, వర్షం వచ్చి ఎంత తుప్పరు వస్తుంది, వెళ్ళిపోతానంటాడు. బండి స్టార్ట్ అవ్వాలి, లేకపోతే బండి వేసుకుని వచ్చేసేవాడే. ఆ చెల్లిలో కూడా నాన్న బాబు వాళ్ళు కార్లో దింపుతాం నిన్ను అని చెప్పి అన్నయ్య నేను వచ్చి కార్లో దింపి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ కార్లో రిసీవ్ చేసుకొని వచ్చాము. అయితే దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే తెలుసా, ఆయన చదివింది 10th క్లాసే, కానీ ఆయన శరీరం ముందు ధరించినటువంటి శ్రమ అనే ఆయుధంలో ధరించుకున్నాడు. రెండోది ఏంటంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఈ రోజు నేనేం చెప్పబోతున్నానంటే, ఈ రోజున అన్నయ్య వాట్సాప్ లో పెడతా ఉంటాడు, సాయంత్రం వచ్చేసరికి ఒక ఫోటో పెడతాడు. అది వాట్సాప్ లో రొనాల్డో గారు ఉంటారు, పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు, యుగాండా వాళ్ళు ఉంటారు, ఆఫ్రికా వారు ఉంటారు. కానీ అతను శ్రమని ఆయుధము చేసుకోవడం ద్వారా, ఆయన దేవుడు తోడుగా ఉంచుకోవడం ద్వారా ఎక్కడో తెలియని అమెరికాలో కూడా ఈ రోజు ఆయన ప్రార్థన అవసరతను కోరుతూ ఉన్నారు. హల్లెలూయా. మొట్టమొదటిగా మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు నాన్న ప్రార్థించడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే వారి వాక్యమును ముగించిన తర్వాత మరలా ఈ సేవకుడే ముగించాలి. దేవునికి స్తోత్రం చెల్లిస్తాము. ఆయన జీవితంలో ఆయన ఈ ప్రాంతానికి సేవకుడు అనుకోవచ్చు, లేకపోతే కానుకలకే పరిమితం అనుకోవచ్చు, లేకపోతే కొత్తపల్లికే ఆయన పరిమితం అనుకోవచ్చు, లేకపోతే ఉనికిలి గ్రామానికే ఆయన పరిమితం అనుకోవచ్చు. కానీ దేవుడు ఆ సేవకుడిని అనేకమైన దేశాల్లో రోజున వెలుగుగా ఆశీర్వాదకరంగా దేవుడు వచ్చాడు. హల్లెలూయా. అన్ని ఉన్నా సరే ఈ రోజు ఆయన కూడా అన్ని ఉంటే మెరుపులు కోటేసుకొని రావచ్చు. రావకూడదు, నాకు రావచ్చు. సూట్ వేసుకొని ఒక గోల్డ్ వాచ్ పెట్టుకొని రావచ్చు ఆయన దేవుని మందిరంలోనికి. లేకపోతే ఎందుకు ఇంత మందిరం కట్టాలి, ఎందుకు ఇంత పక్కన ఉన్న స్థలము కట్టాలి? నిన్నే దాముంటే ఏం చేశారు, మా యొక్క మున్నపల్లి యొక్క చెట్టు చూశారు మీరు, ఎదురుకు గోడ కట్టించేశాడు, లోపల మొత్తం నీట్గా చేసేసాడు. లేకపోతే ఈ చర్చ ఇచ్చాడు కదా, అది ఎందుకు నాకు అనుకోవచ్చు. కానీ ఆయన జీవితంలో నాకు ధనము తోడవద్దు, నా జీవితంలో ఆస్తిపాస్తులు నాకు తోడవద్దు, కానీ నాకు ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఆయన జీవితంలో ఉంచుకున్నాడు. ఈ రోజున ఆయన ముదినపల్లి ప్రాంతానికే కాదు, అంతమంది పాకిస్తాన్లో ఒక సేవకుడు ఉన్నాడు, ఆఫ్రికాలో ఒక సేవకుడు ఉన్నాడు, యుగాండాలో ఒక సేవకుడు ఉన్నాడు, ఇంగ్లాండ్లో ఒక సేవకుడు ఉన్నాడు, న్యూజిలాండ్లో ఒక సేవకుడు ఉన్నాడు. కానీ దేవుడు అతని ద్వారా వెలుగుపరిచి ఉన్నాడు. హల్లెలూయా. సొలొమోను ఇంట్లో చెప్పారు వాక్యం ఏంటంటే, సేవకుడైనవాడు కారు వేసుకొస్తే గొప్పతనము కాదు, 2 అంతస్తుల మేడ కట్టుకుంటే గొప్పతనము కాదు, ఈ సేవకుడు అనేక మంది ఆశీర్వాదకరముగా ఉన్న ఆ మాట నిజంగా ఆయన జీవితంలో నెరవేరింది. ఏంటంటే తెలుసా, అంతమంది పాస్టర్లు ఉన్నసరికి రొనాల్డో గారికి ఈయనే ఆశీర్వాదకరముగా కనపరచబడ్డాడు. మొదటి జీవితంలో చూస్తే భార్యను కోల్పోయాడు, మొదటి జీవితంలో చిన్న వయసులో 2 మగ పిల్లలను కోల్పోయాడు. అట్టి శ్రమలో, అట్టి నిందలో, అట్టి అవమానములో దేవుని కొరకు మరలాంటి శ్రమను భుజం మీద వేసుకొని దేవుని పరిచర్య దేవుడితోనే తోడు వచ్చుకొని అన్ని సంవత్సరములు దేవుళ్ళు ఉండడం ద్వారా ఈ రోజున మన సంఘం అనేది దేవుని అగ్నితో నింపబడిపోతూ ఉన్నది. హల్లెలూయా. ఈ సంఘం అనేది దేవునితో వెలిగించబడడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్న సేవకుడు ఎటువంటి వాడంటే శ్రమ అనేది ఆయుధము చేసుకున్నాడు, దేవుడు తోడుగా ఆయుధము చేసుకున్నాడు. ఏ సూటు బూట్లు వేసుకొని తిరగడం కాకుండా ఆయన తగ్గించుకొని ఎక్కడో అవకాశాలు వచ్చినా, ఆఫ్రికా అవకాశం వచ్చినా, అమెరికా అవకాశం వచ్చినా నా సన్నిధి నేను విడిచిపెట్టను, నాకు ధనం వద్దు, నేను ఏరోప్లేన్లో వెళ్ళటానికి ఏమనుకోవచ్చు కదా. ఏరోప్లేన్ వెళ్ళిపోయి ఒక ఫోటో దిగితే ముదినపల్లి మన ప్రభుత్వ గారు మంచి అమెరికా వెళ్ళాడని చెప్పి నా కుమారులు ఇక్కడ ఒక పెద్ద బ్యానర్ కట్టి ప్రభుత్వ గారు అమెరికా నుంచి వేచి చేస్తున్నారు, వస్తున్నారు తిరిగి అని చెప్తే ఎంత సంబరం ఉంటుంది. నా జీవితంలో అనుకోవచ్చైనా, నా జీవితంలో నేను 10th చదివాను కానీ నేను అమెరికా వెళ్ళిపోతే అనుకోవచ్చు ఆయన. కానీ ఆయన జీవితంలో ఏమనుకున్నాడు తెలుసా, నాకు ఏరోప్లేన్ వద్దు, నాకు అమెరికా వద్దు, కానీ నేను నిత్యము ప్రభు సేవలో, నా సేవలో, నా సంఘంలో దేవుని వాక్యమును నిన్న నేడు ఏకరీతిగా 1 వారము కాదు కానీ 2 వారములు కాదు కానీ జీవించినంత కాలం నా యొక్క బిడ్డల మీద వాక్యమును బోధించాలని గొప్ప విశ్వాసం ఉండడం ద్వారా ఆ సేవకుడిని దేవుడు అగ్ని వలె
ఇంకోటిగా బాప్తిస్మం ఇచ్చే యోహానులో ఉన్న గొప్పతనం ఏంటంటే అన్ని ఉన్నప్పటికీ కొండితేనే అడిగితేనే తాగుతూ ఉండేవాడంట, మిడతలు తినేవాడంట. మంచి ఆహారం తినొచ్చు కదా, లేకపోతే ఫ్రూట్స్ తినొచ్చు కదా, లేకపోతే మంచి పళ్ళు ఆ రోజుల్లో కూడా దొరుకుతాయి కదా, అన్ని తినవచ్చు ఆయన జీవితంలో. కానీ అతను ఆ విధముగా తినడం అంటే ఏంటంటే కొండ తేనె దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క వాక్యమునకు దేవునికి సాదృశ్యముగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. తేనె కంటే మధురమైనది జుంటే తేనెలకు కన్నా మధురమైనది దేవుడు వాక్యమే. బాప్తిస్మం ఇచ్చి యోహాను మండుతూ ప్రకాశించడానికి గల కారణం ఏంటంటే ఆయన నిత్యము దేవుని వాక్యమును భుజిస్తూనే ఉన్నాడంట. ఈ రోజున మన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవుని యొక్క వాక్యం అనేది భుజిస్తూ ఉండగా, ఆ వాక్యం అనేది నిన్న నేడు ఏకరీతిగా నీ హృదయంలో నిలిచినప్పుడు, ప్రార్థన అనేది శ్రమలో అది ఆరిపోకుండా మనలో మండుతున్నప్పుడు, నీ భక్తి కూడా శ్రమలో మండుతున్నప్పుడు, నీ కష్టకాలంలో మండుతూ ఉన్నప్పుడు, ఈ రోజున నీ కుటుంబము కూడా ఈ రాష్ట్రమే కాదు, ఈ యొక్క ఊరులోనే కాదు, కానీ ఏదైతే నువ్వు ప్రయత్నిస్తున్నావో, ఏ ప్రయత్నం అయితే నువ్వు చేస్తున్నావో అనేక చోట్ల దేవుడు వెలుగుకరంగా చేయబోతూ ఉన్నాడు. చాలా మంది అంటారు చిన్న బాబా నాన్నే బాగా ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు అనుకుంటారు కొంతమంది. చెట్టెక్కెత్తున్నాడు ఆ నాన్ని అనుకునే వారు ఉంటారు. కానీ నేను చెట్టెక్కించడం కాదు, కానీ బైబుల్లో ఈ చరిత్ర చూసినప్పుడు అది సత్యమా అసత్యమా నాన్నగారి గురించి చెప్పిందేమో సత్యమే కదా. 100% సత్యమని దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమును ధనమును కూడా ఆయన లెక్క చేయకుండా, సమస్తమైన ఆస్తిపాస్తులను లెక్క చేయకుండా, ఈ రోజున కూడా సాధారణమైన మనిషిగా ఎంత స్థానము దేవుడు ఇచ్చినా సరే ఆయన తగ్గింపులో ఉండడం ద్వారా ఈ రోజున మా కుటుంబమే కాదు, మా నాన్న ద్వారా మా అన్నయ్య కానీ, నేను కానీ, లేకపోతే భవిష్యత్తులో మాకు కలిగే బిడ్డలు కూడా వెలిగించబడడానికి గల కారణం ఏంటంటే అది మా నాన్నగారే అని నేను చెప్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుకైనా సరే ఎంత ధనమున్న బిర్యానీ తిండైనా, ఎంత ధనమున్న సరే మటన్ బిర్యానీ తిండైనా బయటకు వెళ్ళినా, ఈ రోజు కూడా వాక్యం అనుకో. నేను ఒక్కోసారి గిల్లేస్తా ఉంటా, పక్కన టైం ఎక్కువైపోతుంది, బాబో నిద్ర వచ్చేస్తుంది, కష్టపడి వచ్చిన. చిన్నప్పుడు కాళ్ళు తొక్కేసేవాడిని, ఆపు ఎంతసేపు అవుతావు ఆపు అని. ఆయన ఎంత అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తూ ఉంటాడు, మళ్ళీ వివాహంకి వెళ్తాడు. ఆదివారం కొన్నిసార్లు మీ యొక్క సేవకుడు ఏమంటారంటే, అయ్యా నువ్వు వచ్చి ఒక 10 నిమిషాలు అలా మ్యారేజ్ చేసి వెళ్ళిపోతే చాలా ఏమో బిడ్డలు ఆశీర్వదించబడతారని పిలిచినప్పుడు వద్దంటాం. వెళ్ళిపోయి ఒకసారి అందరు గుర్తుంది, అది యాసకాలం. నేను చెప్పే వాక్యం అన్న చెప్పాడు వాక్యం, వచ్చేసాడు అక్కడి నుంచి బందర్ నుంచి రయ్యమని వచ్చేసాడు ఎండలో పడి. ఇక వాక్యం తీసుకొని మొదలు పెట్టాడు. అరగంట ఇక్కడ ఉన్న చాలా మంది సత్యవతమ్మ గారికి వీళ్ళందరూ ఇక ఎండకి దడలు చేసింది, గుండు పట్టుకుని అల్లాడిపోతున్నారు. విశ్వాసం అయితే కొంతమంది ఇంకోసారి మందిరానికి రాకూడదు అనుకుంటున్నారు. కొత్తగా వచ్చిన చర్చలు అయితే అమ్మో ఈయన దెబ్బకి ఇంకేంటి వదలలేదని చెప్పేసి, కొంతమంది బాబో ఏంటి వదలలేదని చెప్పి చిరగబడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయనలో ఉన్న గొప్పతనం అది ఏంటి తెలుసా? ఎక్కడ ఉన్నా సరే, ఏ టైంలో ఉన్నా సరే, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు దేవుడి వాక్యం నేను మాట్లాడాలి. ఎందుకంటే ఆయన నిత్యము మండుచు ప్రకాశిస్తూ ఒక దీపం వలె సంఘములో కనపడుతూ ఉన్నాడు. జబర్దస్త్గా స్తోత్రం చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే కాదు కానీ ఈ రోజున విశ్వాసులుగా దేవుడి మీతో మాట్లాడుతున్నాడు. మాకే కాదు, ఈ రోజున మా కుటుంబం వెలిగించబడడం కాదు, కానీ మీ జీవితంలో కూడా దేవుడు వెలిగించాలని కోరుతూ ఉన్నాడు. విశ్వాసం శ్రమ అనేది ఆయుధము చేసుకోండి. మీషోలకి ఆటి ఇంట్లో పెట్టేసి నీ కలిగిన ధనముతో ఇప్పటితో కొండము కాదు, కానీ దేవుని కొరకు పనిచేయడం మొదలు పెట్టండి. నీ బిడ్డల కోసం శ్రమించండి, నీ వ్యాపారం కోసం కష్టపడండి, మీ చదువుల కోసం కష్టపడండి. ఏదైతే మీ జీవితంలో దేవుడు తోడుగా తీసుకోండి. దేవుడు ఈ రోజున అంటున్నాడు, మీ నడవకు నేను కట్టి ఉన్నాను, నేను మీకు ఆనుకొని ఉన్నాను. ఈ రోజు నేను మీ యొక్క హృదయానుసారుడుగా మీరు నాకు ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు నేను మీకు తోడుగా ఉంటా. ఎవరు లేకపోయినా, నీ బిడ్డ నీకు లేకపోయినా, నీ జాబ్ లేకపోయినా, నీకు మంచి స్థితి లేకపోయినా నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. మూడోదిగా అంటున్నాడు, నిత్యము మీరు మండుతూ ఉండాలి. కష్టంలో ప్రార్థన చేయండి, దుఃఖంలో ప్రార్థన చేయండి. ఆదివారం వచ్చినప్పుడు ఈ రోజు ఏదైతే ఆత్మతో నింపబడ్డారో అలా రీతిగా దేవుడిని ఆరాధించడం మొదలు పెట్టండి. మన సంఘమును దేవుడు ఒక ఫైర్ మినిస్ట్రీగా మార్చిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభుదాస్ గారి సంఘం అంటే పొడుగునే సంఘం కాదు. ప్రభుదాస్ గారి సంఘం అంటే ఊసులాడుకునే సంఘం కాదు. ప్రభుదాస్ గారి సంఘం ఎలాంటిదంటే కాళ్ళు నరికేసినా సరే తోసుకుంటూ తోలు పండేసుకుని వచ్చేస్తారు. అవునా కదా? యశోలమ్మ తండ్రి వచ్చేయగలరు కదా, వచ్చేస్తున్నావా
మనం చూస్తున్నా వచ్చేస్తుంది, కాకపోతే నుంచి వస్తుంది, ఎంత భారమైన వచ్చేస్తుంది. కానీ కాళ్ళు నుండి చేతులు ఉన్నా కూడా కొంతమంది చర్చికి రాలేరు. చిత్తుబోహలాడుకుంటారు, పేకటాడుకుంటుంటారు. కనుక ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరితో. నీ జీవితంలో నిన్న నేడు ఏకరీతిగా మండండి. నీ ప్రార్థన ఏదైతే ఒకప్పుడు చేసావో నీ ప్రార్థన ఉండు, ఏదైతే నీ భక్తి ఉంటుందో అది నిత్యము భక్తి మండుతూ ఉండు. విశ్వాసములో ఉన్నావా, ఆ విశ్వాసముతో మండుతూ ఉండు. దేవుడు మిమ్మల్ని వెలిగించబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రకాశింపచేయబోతున్నాడు. మీ వ్యాపారంలో దేవుడు వెలిగించబోతున్నాడు. అన్ని చోట్ల మీరు అగ్ని వలె మండుచు ప్రకాశిస్తూ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి వాక్యం దీవించి మన జీవితంలో నెరవేర్చుగాక. హల్లెలూయా. స్వరమెత్తి దేవునికి స్తోత్రాలు చేద్దాము. దేవుడి దేవునికి స్తోత్రాలు చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.